యూరప్ ఈజ్ కుక్డ్, నిజంగానే ఉడికిపోతుంది. ఒకసారి వీడియో చూడండి. ఇదేదో బాగుంది కదా, గ్యాస్ బిల్ కట్టే బాధ లేకుండా హాయిగా ఎండలో వంట చేసుకుంటున్నారు. గుడి దగ్గర ప్రసాదం కోసం ఎగబడినట్టు పరిగెత్తుతున్నారు కదా, కానీ ఎగబడుతుంది ప్రసాదం కోసం కాదు, ఎయిర్ కండిషనర్ల కోసం. ఈ వీడియో చూడండి. Selamlar. Almanya'da Avrupa'nın en gelişmiş sağlık sistemlerinden birine sahip ülkelerden birinde hava şu an 40 derece ve ben yoğun bakımdayım. జర్మనీలో ఏసీ లేని రూమ్స్లో డాక్టర్స్ సర్జరీస్ పర్ఫామ్ చేస్తున్నారంట. ఇవే కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఆఖరికి టెంపరేచర్ ఎక్కువైపోయి ట్రైన్లు కూడా ఆపేశారు. చూడటానికి ఇవన్నీ ఏదో పోస్ట్ అపోకలిప్టిక్ సినిమా సీన్స్ లాగా ఉన్నాయి కదా, కానీ ఇవన్నీ రియల్ వీడియోస్. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు. ప్రజెంట్ యూరప్ సిచ్యువేషన్ ఇదే. హీట్ వేవ్తో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ 1300 మంది ఈ హీట్ వేవ్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలేశారు. ఇండియన్స్గా మనకు డౌట్ వస్తుంది, ఇదేంట్రా ఆ ఎండల్లో మేము వేడి వేడి టీ తాగుతాం, వీళ్ళేంటి అల్లాడిపోతున్నారు అని. ఈ క్వశ్చన్ మీకు వచ్చిందా లేదా? అసలు యూరప్లో ఈ హీట్ వేవ్ కి కారణం ఏంటి? ఈ హీట్ వేవ్ వెనక ఉన్న సైన్స్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, లాట్ ఆఫ్ సైన్స్ ఉంటుంది. అందరికీ తప్పకుండా షేర్ చేయండి. 2026 జూన్ని యూరోప్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే ఫ్యాన్లు కూడా వాడని యూరోపియన్స్ ఏసీల కోసం షాపుల ముందు నిలబడేలా చేసింది జూన్ నెల. జూన్ 3rd వీక్లో స్టార్ట్ అయిన హీట్ వేవ్ వెస్ట్రన్ అండ్ సెంట్రల్ యూరోప్ మీద ఎఫెక్ట్ చూపించింది. ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, ది చెక్ రిపబ్లిక్, స్పెయిన్, యూకే లాంటి దేశాల్లో హిస్టారికల్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యూరోప్లో ఇది పీక్ సమ్మర్ సీజన్ కాదు. ట్రెడిషనల్గా యూరోప్లో సమ్మర్ అనేది లేట్ జూలైలో స్టార్ట్ అయ్యి ఆగస్టులో పీక్కి వెళ్తుంది. కానీ ఇలా ప్రీమెచ్యూర్గా వచ్చిన సమ్మర్ సీజన్ని చూసి సైంటిస్టులు ఇంకా మీటియోరాలజిస్టులు టెన్షన్ పడుతున్నారు. ఫాజిల్ ఫ్యూయల్స్ని అదే పనిగా బంద్ చేయటం వల్ల క్లైమేట్ చేంజ్ ఏర్పడి ఆ క్లైమేట్ చేంజ్ నుండి వచ్చిన రిజల్ట్ అని సైంటిస్టులు అంటున్నారు. ఫ్రాన్స్లో అయితే సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది. హీట్ వేవ్కి తట్టుకోలేక మురికి నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తున్నారు ఫ్రాన్స్ ప్రజలు. అంతేకాదు ఫ్రాన్స్లో సిచ్యువేషన్ ఎంత సివియర్గా ఉందంటే హాస్పిటల్స్లో ఉండే మార్చురీస్ గందరగోళం అవుతున్నాయి. కెపాసిటీకి మించి డెడ్ బాడీస్ని హ్యాండిల్ చేయలేక మార్చురీస్తో ఇక్కడ ఫ్యూనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. వేడికి తట్టుకోలేక బాడీని చల్లపరుచుకునే ప్రయత్నంలో చాలా మంది రివర్స్, లేక్స్, పాండ్స్కి వెళ్ళి మునుగుతున్నారు. ఇవన్నీ అన్సూపర్వైజ్డ్గా ఉండే వాటర్ బాడీస్ అవటంతో దాదాపు 74 మంది వాటిల్లో మునిగి చనిపోయారు. వేడికి తట్టుకోలేక ఎప్పుడు ఫ్యాన్లు ఆన్ చేయని లక్షల మంది ఒకేసారి ఏసీ స్విచ్లు ఆన్ చేయడంతో ఇక్కడ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా బాగా ప్రెషర్ పడుతుంది. నిజంగా ఇదంతా హాలీవుడ్ డిజాస్టర్ మూవీ టైప్లో ఉన్నా కూడా క్లియర్గా ఇది ఒక సొసైటియల్ ఎమర్జెన్సీ. అండ్ ఈ ఎమర్జెన్సీ ఎందుకు వచ్చిందో తెలియాలంటే దీని వెనక ఉన్న సైన్స్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ది ఒమేగా బ్లాక్. సో ఎందుకు ఈ హీట్ వేవ్ ఏర్పడింది? ఎందుకు ఇన్ని రోజులు ఇంత ఇంటెన్స్గా ఎఫెక్ట్ చూపిస్తుంది? దీనికి ఆన్సర్ ఒమేగా బ్లాక్. ఇది ఒక అట్మాస్ఫియరిక్ వెదర్ ప్యాటర్న్ అండ్ ఈ హీట్ వేవ్ వెనక ఉన్న వన్ ఆఫ్ ది రీజన్స్లో ఇదొకటని సైంటిస్టులు అంటున్నారు. సో ఏంటి ఒమేగా బ్లాక్? కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. భూమి మీద అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది అండ్ ఈ అట్మాస్ఫియర్ అనేది స్టిల్గా ఉండదు. ఇది ఒక జెట్ స్ట్రీమ్, అంటే ఒక రివర్ లాగా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ స్ట్రీమ్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 10 or 12 కిలోమీటర్ పైన ఉంటుంది. అండ్ క్లౌడ్స్, రెయిన్స్, టెంపరేచర్ చేంజెస్ వీటన్నిటికీ కారణం ఈ స్ట్రీమే. నార్మల్ కండిషన్స్లో ఈ స్ట్రీమ్ అనేది స్మూత్గా మూవ్ అవుతుంది. అలాంటి టైంలో వెదర్ నార్మల్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ స్ట్రీమ్ బెండ్ అవుతుంది అనమాట. బెండ్ అవటం అంటే ఇప్పుడు ఈసీజీ రిపోర్ట్ చూసారా, పోనీ మన హార్ట్ బీట్ ఆర్ పల్స్ రేట్ చూసే ఉంటారు కదా, దాంట్లో గీతలు పైకి కిందకి వెళ్తూ ఉంటాయి కదా, అలా ఈ స్ట్రీమ్ పైకి వెళ్ళి స్ట్రక్ అయిపోతుంది. అండ్ అది స్ట్రక్ అయిపోయినప్పుడు గ్రీక్ లెటర్ ఒమేగా షేప్ ఫామ్ అవుతుంది. అందుకే దీన్ని ఒమేగా బ్లాక్ అంటారు. సో ఇలా ఒమేగా బ్లాక్ క్రియేట్ అయినప్పుడు అట్మాస్ఫియర్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి హీట్ అంతా లాక్ అయిపోతుంది. జస్ట్ హీట్ లాక్ అవడమే కాదు, ఈ స్ట్రక్ అయిన జెట్ స్ట్రీమ్ మిగతా వెదర్ సిస్టమ్స్ అన్నిటినీ తన నుంచి పాస్ అవ్వనివ్వకుండా చుట్టూ తిరిగి వెళ్ళేలాగా ఫోర్స్ చేస్తుంది. సో ఒమేగా బ్లాక్లో హీట్ పెరుగుతూ ఉంటుంది అండ్ అది ఫామ్ అయిన ఏరియాలో టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఒమేగా బ్లాక్ అనేది ఇప్పుడు సడన్గా ఫామ్ అయింది కాదు. ఇంతకుముందు చాలా
చాలా సార్లు ఇది ఫామ్ అయింది, కానీ ఈ రేంజ్ లో టెంపరేచర్స్ మాత్రం ఎప్పుడు రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేంజ్ అయింది? ఒమేగా బ్లాక్ లో హీట్ ఫామ్ అవుతుంది, కానీ ఆల్రెడీ ఫామ్ అయిన హీట్ ని క్లైమేట్ చేంజ్ ఇంకా ఎక్కువ హీట్ అయ్యేలా చేస్తుంది. సో ఒమేగా బ్లాక్ అనేది న్యాచురల్ వెదర్ ప్యాటర్న్, కానీ మనం క్రియేట్ చేసుకున్న ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ఒమేగా బ్లాక్ డేంజరస్ గా మారింది. సహారా కనెక్షన్. అఫ్ కోర్స్ యూరప్ మాడిపోవడానికి ఓన్లీ ఒమేగా బ్లాకే కారణం కాదు, దీని వెనక సహారా డెజర్ట్ కూడా ఉంది. అండ్ ఇది స్పెక్యులేషన్ కాదు, ఈ హీట్ వేవ్ వెనక సహారా డెజర్ట్ ఉన్నట్లు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇక్కడ సహారా డెజర్ట్ అనేది ఒక వాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది. అంటే నార్త్ ఆఫ్రికాలో ఉన్న హీట్ని, హాట్ ఎయిర్ని లాగేసుకొని ఆ హీట్ని నార్త్ విండ్ ద్వారా యూరప్ వైపు వదులుతుంది. సహారా డెజర్ట్ ఏమి చిన్నది కాదు, ఆల్మోస్ట్ 9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ పీక్ సమ్మర్ టైంలో ఇక్కడ టెంపరేచర్ 70 నుంచి 80 డిగ్రీస్ సెల్సియస్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సహారా డెజర్ట్ సర్ఫేస్ మీద ఎయిర్ ఇంకెంత హాట్ గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే ఇంత హాట్ గా ఉన్న ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ ద్వారా డిస్పర్స్ అయ్యి నార్త్ వైపు అంటే యూరప్ వైపు ట్రావెల్ చేస్తుంది. నార్మల్గా అయితే ఈ ఎయిర్ ట్రావెల్ చేస్తూనే ఉండాలి, కానీ ఆల్రెడీ యూరప్ లో ఒమేగా బ్లాక్ ఫామ్ అయింది కదా, ఆ బ్లాక్ ఈ హాట్ ఎయిర్ కి అడ్డం పడుతుంది. అలా అడ్డం పడినప్పుడు ఈ హాట్ ఎయిర్ డైరెక్ట్ గా ఎర్త్ సర్ఫేస్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు యూరప్ లో అదే జరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం క్లారిఫై చేయాలి. చాలా మంది ఇది ఎల్ నినో ఎఫెక్ట్ అనుకుంటున్నారు, ఎందుకంటే ఎల్ నినో ఎఫెక్ట్ కూడా అటు ఇటుగా ఇంతే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎల్ నినోకి దీనికి ఏ సంబంధం లేదని సైంటిస్ట్లే అంటున్నారు. సో యూరప్ లో హీట్ వేవ్ కి కారణం సహారా డెజర్ట్ నుంచి వచ్చే హాట్ ఎయిర్ ప్లస్ ఒమేగా బ్లాక్ అండ్ ఆఫ్ కోర్స్ మనుషులు ఏరి కోరి తెచ్చుకున్న క్లైమేట్ చేంజ్, హీట్ డోమ్. ఒమేగా బ్లాక్ సహారా డెజర్ట్తోనే ఈ సిచ్యువేషన్ అయిపోలేదు, దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంది, అదే హీట్ డోమ్. ఒమేగా బ్లాక్ నుంచి ఫామ్ అయ్యే ఇంకో డేంజరస్ ఫినామినానే హీట్ డోమ్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్గా చెప్తాను చూడండి. ఒమేగా బ్లాక్ అనేది ఒక అట్మాస్ఫియరిక్ ప్యాటర్న్, ఈ హీట్ డోమ్ అనేది ఆ ప్యాటర్న్ నుంచి వచ్చిన అవుట్కమ్. ఒమేగా బ్లాక్ అనేది కాజ్ అయితే హీట్ డోమ్ అనేది కాన్సిక్వెన్స్. ఎప్పుడైతే ఒమేగా బ్లాక్ ఒక పర్టికులర్ రీజన్ మీద కంప్లీట్గా లాక్ అయిపోతుందో అప్పుడు హీట్ డోమ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ హీట్ డోమ్ ఫామ్ అయినప్పుడు హై ఆల్టిట్యూడ్లో స్ట్రక్ అయిన ఎయిర్ ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. అలా వచ్చే ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి వస్తుంది. అలా కంప్రెస్ అయ్యే ఎయిర్ ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది. సో ఇక్కడ గాలి 2 సార్లు హీట్ అయ్యి ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. ఫైనల్గా ఏంటంటే యూరప్లో టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ దీని వెనక మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వై యూరప్ సఫర్స్ మోర్. ఇండియాలో ఉండే హీట్కి యూరప్లో ఉండే హీట్కి ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మంది ఒక పాయింట్ని మిస్ అవుతారు. అదేంటో చెప్తాను చూడండి. కొన్ని సెంచురీస్ నుంచి యూరప్లోని ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు ఒకే కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. అదేంటంటే హీట్ని ఇంట్లోనే లాక్ చేయాలి. యూరప్ అనేది కోల్డ్ క్లైమేట్ కాంటినెంట్. వింటర్ టైంలో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ లాంటి కంట్రీస్లో టెంపరేచర్ -10 నుంచి -15 డిగ్రీస్లకి పడిపోతుంది. సో వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు బాగా థిక్గా ఉండే స్టోన్స్ని యూస్ చేస్తారు. హెవీ ఇన్సులేషన్ తో పాటు చిన్న చిన్న కిటికీలు పెడతారు. దీనివల్ల ఆ ఇళ్లలో హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ అనేది వింటర్ టైంలో ఉండటానికి బాగానే ఉంటుంది, కానీ హీట్ వేవ్స్ పెరిగితే మాత్రం ఆ ఇల్లు చుక్కలు చూపిస్తాయి. డే టైం మొత్తం ఆ వాల్స్ హీట్ ని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి. ఈవినింగ్ టైంకి బయట టెంపరేచర్స్ డౌన్ అయినా సరే ఆ వాల్స్ నుంచి ఇంట్లోకి హీట్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అందువల్ల బయట కంటే ఇంట్లోనే హీట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మన ఇండియాలో ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీస్లో ఏసీలు అనేవి చాలా కామన్. ఏసీ లేకపోయినా పూర్ పీపుల్ ఇళ్లలో కూడా ఒక ఫ్యాన్ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. కానీ యూరప్లో కూలింగ్ సిస్టమ్స్ని, ఫ్యాన్స్ని ఇంకా ఆప్షనల్గానే చూస్తున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ కంట్రీస్లో ఏసీలు, ఫ్యాన్లు ఉండే ఇల్లు చాలా తక్కువ. ఇప్పుడు సడన్గా హీట్ వేవ్స్ విపరీతంగా పెరగడంతో జనాలు వాటి కోసం షాప్లకి పరిగెడుతున్నారు. కానీ అక్కడ సప్లై చాలా తక్కువగా ఉంది. ఆల్రెడీ ఉన్న ఏసీల లోడ్ని తట్టుకునే కెపాసిటీ అక్కడ ఉండే కరెంట్ గ్రిడ్లకి లేదు. దీంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్ తమ ఇళ్లలో కూలింగ్ మెకానిజం లేక నరకం చూస్తున్నారు, మెయిన్గా ఓల్డ్ పీపుల్. ఇప్పుడు అసలైన క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు ఇండియాలో 43 డిగ్రీల ఎండకి యూరప్లో 43 డిగ్రీల ఎండకి డిఫరెన్స్ ఏంటి? యూరప్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా లేకపోతే మనమే స్ట్రాంగ్గా ఉన్నామా అనేది చూద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే
వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్టర్ నెంబర్ 1, హ్యూమిడిటీ అండ్ ది వెట్ బల్బ్ ఎఫెక్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దేవుడు మన బాడీలో ఆల్రెడీ ఒక ఇన్బిల్ట్ ఎయిర్ కండిషనర్ని పెట్టాడు. అదే స్వెట్ అనమాట, అంటే చెమట. మన బాడీకి హీట్ తగిలినప్పుడు మనకి చెమట వస్తుంది. ఆ స్వెట్ అనేది స్కిన్ మీద నుంచి ఎవాపరేట్ అయ్యేటప్పుడు మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించి బాడీని కూల్ చేస్తుంది. అయితే ఆ స్వెట్ అనేది ఎవాపరేట్ అవ్వాలంటే మన చుట్టూ ఉండే ఎయిర్లో ఆ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకునే స్పేస్ ఉండాలి. ఒకవేళ ఎయిర్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే మన బాడీ మీద ఉన్న స్వెట్ అనేది అస్సలు ఎవాపరేట్ అవ్వదు. ఆ స్వెట్ అనేది స్కిన్ మీద ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. దానివల్ల మీ బాడీ కూలింగ్ మెకానిజం ఫెయిల్ అవుతుంది. దీన్నే సైంటిస్టులు వెట్ బల్బ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు యూరోప్ లో కూడా కరెక్ట్ గా అదే జరుగుతుంది. విపరీతమైన హ్యూమిడిటీ వల్ల వాళ్ళకి స్వెట్ వస్తుంది, కానీ అది ఎవాపరేట్ అవ్వట్లేదు. అదే మన ఇండియాలో అయితే రాజస్థాన్ లోనో అక్కడ దాకా ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్లేసెస్ లో 43 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నా కూడా అది డ్రై హీట్ అవ్వటం వల్ల స్వెట్ రావటం ఆలస్యం, అది వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది, బాడీ కూల్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీలో రికార్డ్ అయిన మ్యాక్సిమం అట్మాస్ఫియర్ జస్ట్ 41.3 డిగ్రీస్ మాత్రమే. కానీ రియల్గా ఫీల్ అయ్యే టెంపరేచర్ని హీట్ ఇండెక్స్ అంటారు. అది 51.3 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పెరిగిన విపరీతమైన హ్యూమిడిటీ వల్ల స్వెట్ అనేది ఎవాపరేట్ అవ్వలేదు. మన ఇండియాలోనే 41 డిగ్రీస్ టెంపరేచర్కి హ్యూమిడిటీ యాడ్ అయితే అది 51 డిగ్రీస్ టెంపరేచర్లో మారి నరకం చూపిస్తుంది. మరి ఎయిర్ కండిషనింగ్ అసలు లేని యూరోప్ లాంటి కంట్రీస్లో అది ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఫ్యాక్టర్ నెంబర్ 2 వచ్చేసి లాంగ్ డే లైట్ అవర్స్. మనం మ్యాప్ లో చూస్తే యూరోప్ మనకి చాలా నార్త్ లాటిట్యూడ్ లో ఉంటుంది. దీనివల్ల జూన్ జూలై మంత్స్ లో చాలా యూరోపియన్ కంట్రీస్ లో డే లైట్ అనేది కంటిన్యూస్ గా 15 to 17 అవర్స్ ఉంటుంది. రాత్రి 9:30 అవుతుంది. ఎంత వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ 16 గంటలు యూరోప్లోని రోడ్స్, బిల్డింగ్స్, కాంక్రీట్ స్ట్రక్చర్స్, గ్రౌండ్స్ అన్ని సన్ నుంచి కంటిన్యూస్గా హీట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. ఈవినింగ్ టైంలో సన్ సెట్ అయ్యాకంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఆ సర్ఫేసెస్ వెంటనే కూల్ అవ్వవు. డే మొత్తం స్టోర్ చేసిన హీట్ని స్లోగా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాయి. అందుకే యూరోప్లో నైట్ అయినా సరే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నుంచి హీట్ వస్తూనే ఉంటుంది. మెయిన్గా సిటీస్లో కాంక్రీట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇండియా విషయానికి వస్తే మన కంట్రీ లోయర్ లాటిట్యూడ్లో ఉంది. సమ్మర్లో మనకి యావరేజ్గా 13 to 13.5 అవర్స్ మాత్రమే డే లైట్ ఉంటుంది. అంటే యూరోప్తో కంపేర్ చేస్తే మన గ్రౌండ్ మీద పడే సన్ లైట్ ప్రతిరోజు 2 to 3 అవర్స్ తక్కువ. వినడానికి జస్ట్ 2-3 గంటలు డిఫరెన్స్ తక్కువ అనిపించిన సైన్స్ని బట్టి చూస్తే అది చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఎక్స్ట్రా అవర్కి సన్ నుంచి ఇంకా ఎక్కువ హీట్ ఎర్త్ మీద డిపాజిట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ రోడ్స్, బిల్డింగ్స్, గ్రౌండ్లో స్టోర్ అయ్యి ఈవినింగ్ అయ్యాక మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. ఫ్యాక్టర్ నెంబర్ 3 వచ్చేసి సైకలాజికల్ ఎక్లైమటైజేషన్. ఇక్కడే బయాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హ్యూమన్ బాడీ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓవర్ ది టైం అది ఎన్విరాన్మెంట్ని బట్టి చేంజ్ అవుతుంది. దీన్నే ఎక్లైమటైజేషన్ అంటారు. ఇండియాలో ఎస్పెషల్లీ హాట్గా ఉండే స్టేట్స్లో పెరిగిన వాళ్ళకి 40 డిగ్రీస్ టెంపరేచర్ అనేది చాలా కామన్. సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ అయిన రీసెర్చ్ ప్రకారం చిన్నప్పటి నుంచి ఒకే క్లైమేట్కి మళ్ళీ ఎక్స్పోజ్ అవటం వల్ల బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ బాడీలోని హీట్ని బయటకు పంపడానికి స్కిన్కి బ్లడ్ని చాలా ఎఫెక్టివ్గా పంప్ చేస్తుంది. అలాగే కిడ్నీ కూడా వాటర్ని బెటర్గా కన్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో డీహైడ్రేషన్ రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ హీట్ ఎక్లైమటైజేషన్ అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల వరకు రిపీటెడ్గా హీట్ ఎక్స్పోజ్ అవటం వల్ల మన బాడీ గ్రాడ్యువల్గా ఈ చేంజెస్ని డెవలప్ చేసుకుంటుంది. కానీ యూరోపియన్ జనాల స్టోరీ కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళు పుట్టింది పెరిగిందంతా కోల్డ్ క్లైమేట్లోనే. వాళ్ళ బాడీ జస్ట్ కోల్డ్ని తట్టుకోవడానికి ఎవాల్వ్ అయింది. అలాంటి బాడీకి సడన్గా 43 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ వేవ్ వస్తే అది కేవలం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ కాదు, అది డైరెక్ట్గా బాడీ మీద సైకలాజికల్ షాక్ లాగా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. బాడీకి ఆ ఎక్స్ట్రీమ్ హీట్ ని హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఫ్యాక్టర్ నెంబర్ 4 వచ్చేసి బిహేవియరల్ అడాప్షన్. ఇది అర్థం చేసుకోవడం ఈజీనే, కానీ దీని ఇంపార్టెన్స్ మాత్రం చాలా ఎక్కువ. ఇండియాలో మనం హీట్ లో ఎలా సర్వైవ్ అవ్వాలో చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లటం, 12 నుంచి 4 గంటల మధ్యలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం, లూజ్ అండ్ లైట్ కాటన్ క్లాత్స్ వేసుకోవటం, ఇవన్నీ సమ్మర్ లో మన డైలీ హ్యాబిట్స్. అలాగే సమ్మర్ లో పెరుగు, వాటర్ మిలన్, కుకుంబర్ లాంటి కూలింగ్ ఫుడ్స్ తినడం కూడా మన కల్చర్ లో కామన్. మన అమ్మమ్మలు, నానమ్మల జనరేషన్ నుంచి సింపుల్ టిప్స్ ని చెప్తూ వస్తున్నారు. కానీ నార్థర్న్ అండ్ వెస్ట్రన్ యూరోప్ లో ఇలాంటి హీట్ మేనేజ్మెంట్ హ్యాబిట్స్ వాళ్ళ కల్చర్ లో ఎక్కువగా లేవు.
ఎందుకంటే వాళ్ళు హిస్టారికల్గా అంత ఎక్స్ట్రీమ్ సమ్మర్ హీట్ని కంటిన్యూస్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు, కాబట్టి అలాంటి లైఫ్ స్టైల్ డెవలప్ అవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళకి రాలేదు. కల్చరల్గా హీట్ని మేనేజ్ చేసే నాలెడ్జ్ లేకపోవడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్ట్రీమ్ హీట్ వచ్చినప్పుడు సింపుల్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యి కొన్ని కేసెస్లో అది ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారుతుంది. హిస్టరీ ఈజ్ రిపీటింగ్. 2003 సమ్మర్లో యూరోప్ హిస్టరీలోనే మోస్ట్ డెడ్లీ హీట్ వేవ్స్ వచ్చాయి. సైంటిఫిక్ డేటా ప్రకారం ఆ ఒక్క సమ్మర్లోనే యూరోప్లో మొత్తం 70,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2003 ఆగస్టులో ఒక ఫ్రాన్స్లోనే 14,800 మందికి పైగా చనిపోయారు. రోమ్లో వచ్చిన 3 మేజర్ హీట్ వేవ్స్ టైంలో మరణాలు 23% పెరిగాయి. స్విట్జర్లాండ్లో కూడా మోర్టాలిటీ రేట్ అనేది 7% ఇంక్రీజ్ అయింది. ఈ నెంబర్స్ చూస్తే ఈ హీట్ వేవ్ ఎంత డేంజరస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2003 ఇన్సిడెంట్ తర్వాత యూరోప్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఫ్రాన్స్ వచ్చేసి హీట్ హెల్త్ వార్నింగ్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని కేర్ హోమ్స్లో కూలింగ్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు. కానీ మెయిన్ ప్రాబ్లమ్స్ మాత్రం అలాగే మిగిలిపోయాయి. చాలా బిల్డింగ్స్ ఇప్పటికీ కోల్డ్ క్లైమేట్ కోసం డిజైన్ చేసినవి ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ యూసేజ్ ఇంకా తక్కువగానే ఉంది. ఎల్డర్ పీపుల్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు వస్తున్న ఎక్స్ట్రీమ్ హీట్ ని హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేయలేదు. నేచర్ మెడిసిన్ అనాలిసిస్ ప్రకారం 2022 హీట్ వేవ్ లో కూడా 35 యూరోపియన్ కంట్రీస్ లో 61,000 మందికి పైగా హీట్ రిలేటెడ్ డెత్స్ జరిగాయి. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే యూరోప్ ఇప్పుడు ఎర్త్ మీద ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటినెంట్. గ్లోబల్ యావరేజ్ వార్మింగ్ తో కంపేర్ చేస్తే యూరోప్ లో 2 రెట్లు ఫాస్ట్ గా హీట్ పెరుగుతుంది. అందుకే యూరోప్ ని హిట్ చేసే ప్రతి హీట్ వేవ్ ముందు దానికన్నా ఎక్కువ సివియర్గా ఉంటుంది. ఇప్పుడు యూరోప్లో వస్తున్న హీట్ వేవ్స్ సమ్మర్ సీజన్ ఇంకా బిగినింగ్లో ఉండగానే కొత్త టెంపరేచర్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది ఫ్యూచర్లో ఇంకా డేంజరస్గా మారే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. క్లైమేట్ చేంజ్, ఈ 2026 యూరోపియన్ హీట్ వేవ్ విషయంలో సైంటిఫిక్ రీజన్ చాలా క్లియర్గా ఉంది. లీడింగ్ క్లైమేట్ సైంటిస్టులు అందరూ కలిసి వర్క్ చేసే వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ ఈ హీట్ వేవ్ మీద ఒక ర్యాపిడ్ స్టడీని పబ్లిష్ చేస్తుంది. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఈ రీజన్ హిస్టరీలో రికార్డ్ అయిన మోస్ట్ సివియర్ హీట్ వేవ్ ఇదే. ఫాజిల్ ఫ్యూయల్స్ ని బంద్ చేయడం వల్ల జరిగిన క్లైమేట్ చేంజ్ కి ఇది ఆబ్వియస్ రిజల్ట్ అని చెప్పారు. కార్బన్ ఎమిషన్స్ వల్ల ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ ఇండస్ట్రీ పీరియడ్ కి ముందు ఉన్న దాంతో కంపేర్ చేస్తే 1.2 to 1.3 డిగ్రీస్ సెంటిగ్రేడ్ పెరిగింది. WMO యూరోపియన్ స్టేట్ ఆఫ్ క్లైమేట్ 2025 రిపోర్ట్ ఆల్రెడీ యూరోప్ గురించి వార్నింగ్ ఇచ్చింది. మెడిటరేనియన్ నుంచి ఆర్క్టిక్ వరకు రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. గ్లేసియర్స్ కూడా చాలా స్పీడ్గా కరిగిపోతున్నాయని రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో ఇది టెంపరరీ ట్రెండ్ కాదు, ఇది ఫ్యూచర్ డైరెక్షన్. అంటే క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయకపోతే ఇలాంటి ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ యూరోప్లో ఇంకా సివియర్గా రావడం కంటిన్యూ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మనం ఎండలకి బాగా అలవాటు పడ్డాం కదా, మనకేం కాదులే అనుకుంటే పొరపాటే. ఫ్యూచర్లో మనకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అది రాకుండా ఉండాలంటే మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్ట మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే హైడ్రేటెడ్. థ్యాంక్ యూ.